క్రికెట్లో ఓపెనర్లో వచ్చుకోత ఎంత ఇంపార్టెంటో మిడిల్ ఆర్డర్లో ఆడే బ్యాటర్స్ కాంట్రిబ్యూషన్ కూడా అంతే వాల్యుబుల్. ఇన్నింగ్స్ మొత్తంలో వీళ్ళు ఆడే ఆట మీదే గేమ్ రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. అలాంటిది 2026 సీజన్ ఐపీఎల్ కోసం ఏ టీంకి మిడిల్ ఆర్డర్లో ఎవరు ఆడతారు, ఏ టీం దగ్గర బద్దలు కొట్టే బ్యాటర్స్ ఉన్నారో ఈ వీడియోలో ర్యాంకింగ్స్ వైజ్గా తెలుసుకుందాం. ఆల్రెడీ ఓపెనర్స్ గురించి వీడియో చేశాను కాబట్టి దీంట్లో టాప్ ఆర్డర్ బ్యాటర్ని కూడా ఇంక్లూడ్ చేసి నెంబర్ 3, నెంబర్ 4 అండ్ నెంబర్ 5 పొజిషన్లో ఆడే ప్లేయర్స్ని మాత్రమే ఈ మిడిల్ ఆర్డర్లో కన్సిడర్ చేస్తున్నాను. మరి ఇలాంటి ర్యాంకింగ్స్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అండ్ కొత్త ఇయర్లో ఇంకా బెటర్ కంటెంట్ తీసుకొస్తాను. ఆ వీడియోస్ అని ఫస్ట్ మీరే చూడాలనుకుంటే ఇంకా వై లేట్ మామా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 10 గుజరాత్ టైటన్స్. ఈసారి వీళ్ళ దగ్గర డీసెంట్ మిడిల్ ఆర్డర్ కనిపిస్తుంది. జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్ అండ్ షారుఖ్ ఖాన్ నెంబర్ 5 వరకు ఆడతారు. మీరు లాస్ట్ సీజన్లో చూస్తే మోస్ట్లీ 90% ఆఫ్ ది రన్స్ వీళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ స్కోర్ చేశారు. మిగిలిన వాళ్ళంతా మాకెందుకులే అని సైలెంట్ గా కూర్చున్నారు. ఒక ముక్కలు చెప్పాలంటే గిల్ అండ్ సుదర్శన్ వీళ్ళిద్దరు 3 రన్స్ కొట్టారు. ఆ తర్వాత నెంబర్ 4 అండ్ నెంబర్ 5 వీళ్ళు ఎవరి నుండి మరి పెద్ద కాంట్రిబ్యూషన్ చూడలేకపోయాం. మరి ఈసారి లైనప్ ని ఏమైనా అప్గ్రేడ్ చేసుకున్నారా అంటే అస్సలు లేదు. లాస్ట్ సీజన్ లో ఉన్న బ్యాటర్స్ ఆడతారు. ఎస్పెషల్లీ ఫస్ట్ డౌన్ లో ఉన్న జాస్ బట్లర్ తో ఏ బాధ లేదు. ఇతని గేమ్ పైన మినిమం గ్యారంటీ ఉంటుంది. అదర్వైజ్ వాషింగ్టన్ సుందర్ అండ్ షారుఖ్ ఖాన్ పైన ఎక్కువ నమ్మకాలు పెట్టుకోలేం. ఆఫ్ కోర్స్ సుందర్ ఈ పొజిషన్ లో ఆడగలడు, కానీ ఒక ప్యూర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఇచ్చి ఇంపాక్ట్ ఇస్తాడంటే పెద్ద డౌటే. ఆల్సో మీకు షారుఖ్ ఖాన్ ఒక ఫినిషర్ గా పనికొస్తాడు, కానీ ఈ పొజిషన్ లో వచ్చి పెద్ద నోక్స్ కొట్టడం అంటే కష్టమే. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ సీజన్ కష్టాలు మళ్ళీ రిపీట్ అవుతాయేమో అనిపిస్తుంది. నెంబర్ 9 కలకత్తా నైట్ రైడర్స్. లాస్ట్ సీజన్ తో కంపేర్ చేసుకుంటే ఈసారి కేకేఆర్ వాళ్ళ లైనప్ ని కొంతవరకు అప్గ్రేడ్ చేసుకున్నారు. అజింక్య రహానే, రఘువంశీ అండ్ కెమెరన్ గ్రీన్ మిడిల్ ఆర్డర్ లో ఆడతారు. లాస్ట్ సీజన్ లో వీళ్ళు ఓపెనర్స్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ ఇలా అందరూ దెబ్బేశారు. మరి ఈసారి ఓపెనర్స్ ఏం చేస్తారో పక్కన పెడితే మిడిల్ ఆర్డర్ నుండి మాత్రం ఖచ్చితంగా కాంట్రిబ్యూషన్ దొరుకుతుంది అనిపిస్తుంది. మెయిన్లీ రహానే ఒకప్పుడు కంటే ఇప్పుడు మరింత డేంజరస్ గా కొడుతున్నాడు. ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ ఆడేసేవాడు, ఇప్పుడు మాత్రం T20 బీస్ట్ గా మారిపోయాడు. గేమ్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయ్యి ఆడుతున్నాడు. అదే అండ్ రఘువంశీ విషయానికి వస్తే ఇతను ఇంపార్టెంట్ టైమ్స్ లో రన్ స్కోర్ చేస్తున్నాడు, కానీ కన్సిస్టెన్సీని మిస్ అవుతుంది. మంచి స్టార్ట్స్ ఇస్తున్నా బట్ దాన్ని 10 నోక్స్ గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. ఈ విషయంలోనే ఇతనితో ప్రాబ్లం ఉంది. ఆల్సో నెంబర్ 5 పొజిషన్ లో ఆడే గ్రీన్ ఈసారి వీళ్ళకి ఇంపార్టెంట్ బ్యాటర్ గా కనిపిస్తున్నాడు. మిగతా ఎవరిపైన ఎక్కువ నమ్మకాలు పెట్టుకోలేం. అలాంటప్పుడు ఇతని లైన్ మొత్తాన్ని నడిపించాల్సి ఉంటుంది. మొత్తానికి వీళ్ళ మిడిల్ ఆర్డర్ లుకింగ్ ఓకే అనిపిస్తుంది. నెంబర్ 8 ఢిల్లీ క్యాపిటల్స్. లాస్ట్ సీజన్ తో కంపేర్ చేస్తే ఈసారి వీళ్ళు కొన్ని ఇంట్రెస్టింగ్ చేంజెస్ చేశారు. మెయిన్లీ నితీష్ రాణా తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి మిడిల్ ఆర్డర్ లో రాణా, స్టెప్స్ అండ్ అక్షర్ పటేల్ ఆడొచ్చు. లాస్ట్ టైం కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో చాలా బాగా రాణించాడు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కాబట్టి రాహుల్ మోస్ట్లీ ఓపెనింగ్ లోకి వెళ్ళిపోవచ్చు. కమింగ్ టు నితీష్ రాణా, లాస్ట్ సీజన్ లో రాజస్థాన్ కి ఇతను మరీ పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయాడు, కానీ ఆ తర్వాత జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ అండ్ అదర్ టోర్నమెంట్స్ లో బాగా పర్ఫామ్ చేసి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఇతని ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఢిల్లీకి పనికొస్తుంది. ఆల్సో స్టెప్ చూసుకున్న వెరీ డేంజరస్ బ్యాటర్. ఇప్పుడు లైనప్ లో మిడిల్ ఆర్డర్ ఎవరైనా కన్సిస్టెంట్ గా అటాక్ చేయగలరు అంటే అది అతనే. ఇన్ కేస్ నెంబర్ 3 బ్యాటర్ నుండి ఎక్కువ కాంట్రిబ్యూషన్ రాకపోయినా ఆ తర్వాత స్టెప్స్ వచ్చి మొత్తం కంట్రోల్ చేస్తాడు. ఇప్పుడు డీసీ ఫ్యాన్స్ కి ఇతను ఒక పవర్ రేంజర్ లా కనిపిస్తున్నాడు. ఆల్సో నెంబర్ 5 అక్షర్ పటేల్ చూసుకున్న రీసెంట్ టైమ్స్ లో ప్రామిసింగ్ ఇంటెన్షన్ చూపిస్తున్నాడు. ప్రతిసారి పెద్ద పెద్ద నోక్స్ ఆడకపోయినా అతని ఎబిలిటీకి మించి రాణిస్తున్నాడు. మొత్తానికి డీసీ దగ్గర అందరూ డిస్ట్రాక్టివ్ బ్యాటర్స్ కాకపోయినా గుడ్ లుకింగ్ ప్లేయర్స్ కనిపిస్తున్నారు. నెంబర్ 7 లక్నో సూపర్ జైంట్స్. వాళ్ళకి లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి మిడిల్ ఆర్డర్ లో మరీ పెద్ద సూపర్ డిఫరెన్స్ అయితే లేదు. లాస్ట్ టైం వాళ్ళకి నెంబర్ 3 పొజిషన్ చాలా పెద్ద దెబ్బేసింది. ఆ పొజిషన్ కోసం క్వాలిటీ బ్యాటర్ ని బయటలేకపోయారు. దానివల్ల పంత్ అండ్ పురన్ ఇలా చాలా మందిని ట్రై చేసినా కానీ రావాల్సిన రిజల్ట్ అయితే రాలేదు. స్పెసిఫిక్లీ ఈసారి ఈ పొజిషన్ కోసం మరీ పెద్ద ప్లేయర్ ని కాకపోయినా ఒక వెల్ డొమెస్టిక్ ఆటగాన్ని తీసుకున్నారు. అక్షత్ రఘువంశీ లాంటి ఎమర్జింగ్ ప్లేయర్ ని తీసుకున్నారు. మోస్ట్లీ ఇతని ఫస్ట్ డౌన్ లో ఆడొచ్చు. ఇన్ఫాక్ట్ వద్దన్నా ఇతనే ఆడాలి, బికాజ్ ఇతను తప్పిస్తే వీళ్ళకి మిగతా వేరే ఆప్షన్ కూడా లేదు. ఇతను రీసెంట్ ఫామ్ అయితే అసలు మామూలుగా లేదు, వచ్చి కొత్త పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. ఒకవేళ అక్షత్ టీంలో సెట్ అయితే ఆ తర్వాత ఎలానో పంత్ అండ్ పూరన్ ఉంటారు కాబట్టి షూర్లీ బ్యాటింగ్ లో కేసీబీడీ చూడొచ్చు. లాస్ట్ టైం వీళ్ళిద్దరికి వాళ్ళ రోల్ పైన క్లారిటీ మిస్ అయింది. దానివల్ల పర్ఫార్మెన్స్ ని బేస్ చేసి ప్రతిసారి పొజిషన్ చేంజ్ అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ డౌన్ లో రఘువంశీ కైండ్ ఆఫ్ ఒక మంచి బ్యాటర్ ఉన్నాడంటే వాళ్ళిద్దరూ కంఫర్టబుల్ గా వాళ్ళ పొజిషన్ లో ఆడుకుంటారు. అదర్వైజ్ రఘువంశీ ఫెయిల్ అయితేనే మ్యాటర్ మొత్తం మళ్ళీ మొదటికి వస్తుంది. నెంబర్ 6 పంజాబ్ కింగ్స్. లాస్ట్ సీజన్ ఆడిన బ్యాటర్సే మళ్ళీ ఈసారి కూడా ఆడబోతున్నారు. శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్ అండ్ నెహల్ వదీరా ఉంటారు. లాస్ట్ టైం వీళ్ళని అటు ఇటు చేంజ్ చేశారు. ఇక్కడ మిగతా ఆటగాళ్ళ విషయంలో ఎలా ఉన్నా శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ పైన ఒక మినిమం గ్యారంటీ ఉంటుంది.
లాస్ట్ సీజన్ లో ఐర్ అయితే నిజంగా అదరగొట్టేశాడు. 175 బాటింగ్ స్ట్రైక్ రేట్ తో 600కి పైగా రన్స్ స్కోర్ చేశాడు. ఒక ఎండ్ లో ఐర్ ఉంటే అతను చూసుకుంటాడు, మనకి నచ్చినట్టు ఆడుదాం అని ఫీల్డర్స్ ఇంటెన్షన్ తో మిగతా బ్యాటర్స్ ఆడతారు. ఆ నమ్మకం ఐర్ ఇస్తుంటాడు. ఈవెన్ నెహల్ వదీరా చూసుకున్నా లాస్ట్ సీజన్ లో లో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. 145 బాటింగ్ స్ట్రైక్ రేట్ తో 369 రన్స్ బాధిస్తాడు. ఇతరులో ఉండే గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే నెహల్ నెంబర్ 4 టు నెంబర్ 7 ఇలా ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తాడు. దీనివల్ల పంజాబ్ గేమ్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా బ్యాట్ ని రొటేట్ చేసుకుంటున్నారు. ఏదేమైనా యాజ్ ఏ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా నెహల్ కి దొరికిన ఆపర్చునిటీస్ ని అతను ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నాడు. ఆల్సో మార్కస్ స్టోయినిస్ విషయానికి వస్తే ఇతను లాస్ట్ టైం ఫినిషింగ్ రోల్ లోనే ఎక్కువగా బ్యాటింగ్ చేశాడు. 14 గేమ్స్ లో 160 రన్స్ కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 186 తో బాగానే ఉంది. మరి స్టోయినిస్ కి 10 ఇన్నింగ్స్ ఆడగలిగే క్యాలిబర్ ఉంది. అలాంటప్పుడు మీరు మిడిల్ ఆర్డర్ లో ఆడిస్తే డెఫినెట్లీ మీకు గ్రేట్ అడ్వాంటేజ్ అవుతాడు. దాంట్లో మాక్స్వెల్ వెళ్ళిపోయాక ఆ పొజిషన్ వేకెంట్ అయిపోయింది. సో ఆ పొజిషన్ లో మార్కస్ ని ఆడిపించే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా పంజాబ్ ఇస్రా బ్యాటర్స్ కనిపిస్తున్నారు. తర్వాత మాట్లాడుకుందాం, కానీ అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూనే ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. సో ఇంకా వైలేట్ మావా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద మ్యాటర్. నెంబర్ 5 రాజస్థాన్ రాయల్స్. కిందటిసారి వీళ్ళ మిడిల్ ఆర్డర్ అంత అయోమయంగా ఉండేది. క్వాలిటీ బ్యాటర్స్ ఉన్నప్పటికీ ఎవరు పెద్ద క్వాంటిటీ గేమ్ మాత్రం ఆడలేకపోయారు. అలాంటిది ఈసారి షాకింగ్ చేంజెస్ తోనే వస్తున్నారు. శామ్ కరణ్, డొనోవన్ అండ్ జడేజా లాంటి ప్రీమియం క్వాలిటీ ప్లేయర్స్ ని కొనేశారు. వీళ్ళు వచ్చాక లాస్ట్ టైం కంటే మిడిల్ ఆర్డర్ కాస్త బలంగా కనిపిస్తుంది. అయితే కాంపిటీషన్స్ పరంగా చూస్తే నెంబర్ 3 పొజిషన్ లో రియాన్ పరాగ్, 4 లో శామ్ కరణ్ అండ్ నెంబర్ 5 లో ధ్రువ్ జురేల్ ఆడడానికి మోర్ పాసిబిలిటీస్ ఉన్నాయి. కిందటిసారి రియాన్ పరాగ్ చాలా బాగా రాణించాడు. నియర్లీ 400 రన్స్ స్కోర్ చేశాడు. లాస్ట్ టైం వేళ బ్యాటింగ్ ని ఎవరైనా బతికించారు అంటే అది ఇతను కొట్టిన రన్స్ వల్లే రాజస్థాన్ చివరి వరకైనా వెళ్ళగలిగారు. అదే ధ్రువ్ జురేల్ మాత్రం కిందటిసారి గ్రేట్ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. కానీ ఐపీఎల్ తర్వాత నుండి జురేల్ జువ్వలు ఎగిరిపోతున్నాడు. రైట్ ను చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇండియన్ టీమ్ తో పాటు డొమెస్టిక్ లోను ప్రూవెన్ పర్ఫార్మెన్స్ చూపించాడు. ఇక శామ్ కరణ్ విషయానికి వస్తే ఇతని గేమ్ పైన ఒక నమ్మకం ఉంటుంది. దాంట్లోనూ లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి మిడిల్ ఆర్డర్ లో స్ట్రాంగ్ బ్యాటర్ గా రాణిస్తున్నాడు. మీరు గతంలో చూసుకున్న పంజాబ్ కి మిడిల్ ఓవర్స్ లో ఎంతో కన్సిస్టెన్సీ చూపించాడు. అది కూడా ఏదో ఆడుతున్నాడు అని కాకుండా ప్రతి గేమ్ లో అగ్రెసివ్ గా రన్స్ స్కోర్ చేస్తుంటాడు. మిగతా టీమ్స్ కి మిడిల్ ఆర్డర్ లో ఏదో ఒక పొజిషన్ లో ప్రాబ్లం ఉన్నట్టు వీళ్ళకి బాధ అయితే లేదు. వీళ్ళకి ముగ్గురు క్వాలిటీ బ్యాటర్సే. ఎవరు సెట్ అయినా సెటిల్మెంట్ ఇచ్చే వరకు కదలరు. నెంబర్ 4 ముంబై ఇండియన్స్. ఈసారి మనోళ్ళు అయితే వాళ్ళ మిడిల్ ఆర్డర్ లో చిన్న అప్గ్రేడ్ చేశారు. లాస్ట్ సీజన్ లో గుజరాత్ కి గ్యాప్ ఇవ్వకుండా కొట్టిన షర్ఫన్ రుద్రఫోర్డ్ ని తెచ్చుకున్నారు. ఇతను వచ్చాక లైనప్ మరింత డేంజరస్ గా కనిపిస్తుంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అండ్ షర్ఫన్ రుద్రఫోర్డ్ వీళ్ళ ముగ్గురే మిడిల్ ఆర్డర్ లో ఆడతారు. లాస్ట్ సీజన్ లో విల్జాక్స్ ని టాప్ ఆర్డర్ లో ఆడించారు. దానివల్ల సూర్య అండ్ తిలక్ నెంబర్ 4 అండ్ నెంబర్ 5 లో ఆడాల్సి వచ్చింది. ఇప్పుడు తిలక్ ని ఫస్ట్ డౌన్ లో, సూర్యాని నెంబర్ 4 లో అండ్ షర్ఫన్ రుద్రఫోర్డ్ ని నెంబర్ 5 లో ఆడిస్తే కనుక బ్యాటింగ్ లైన్ ప్రాపర్ గా సెట్ అవుతుంది. బికాస్ తిలక్ వర్మ నెంబర్ 3 పొజిషన్ లో మోర్ ఎఫెక్టివ్ గా ఉంటాడు. ఆల్సో సూర్యకుమార్ యాదవ్ చూసుకున్న నెంబర్ 4 లో స్ట్రాంగ్ పర్ఫార్మర్. అట్ ద సేమ్ టైం మిడిల్ అండ్ ఫైనల్ ఓవర్స్ లో షర్ఫన్ వస్తాడు కాబట్టి అతని ఎబిలిటీకి గేమ్ ని ప్రాపర్ గా ఫినిష్ చేయగలుగుతాడు. ఇక్కడ ఎవరి విషయంలో కన్సర్న్ అయితే లేదు. ముగ్గురు మ్యాచ్ విన్నర్సే. దాంట్లో ఎలాంటి కైండ్ ఆఫ్ బ్యాటర్స్ అంటే బాల్ 1 నుండి అటాకింగ్ చేయమన్నా కొట్టగలిగే సత్తా వీళ్ళలో ఉంది. షూర్లీ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు, వీళ్ళు కొట్టే కొట్టుడికి రికార్డులన్నీ స్మాష్ అయిపోతాయి. నెంబర్ 3 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అసలు లాస్ట్ సీజన్ లోనే మనోళ్ళ బ్యాటింగ్ చాలా వైల్డ్ గా ఉండేది. అది సరిపోతున్నట్టు ఈసారి వెంకీ ఆయన్ని కూడా కొనేశారు. ఇతను వచ్చాక మిడిల్ ఆర్డర్ మతిపోయేలా ఉంది. ఫస్ట్ డౌన్ లో ఐర్, నెంబర్ 4 లో పడిదర్ అండ్ నెంబర్ 5 లో జితేష్ శర్మ ఆడతారు. ఇదైతే ఫంటాస్టిక్ లైనప్ అని చెప్పుకోవాలి. ఐర్ చూసుకున్నా, పడిదర్ చూసుకున్నా అండ్ జితేష్ చూసుకున్నా ముగ్గురు క్వాలిటీ బ్యాటర్సే. అఫ్ కోర్స్ ఐర్ లాస్ట్ సీజన్ లో పెద్దగా రాణించలేకపోయాడు. కానీ ఇప్పుడు మాత్రం చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. మధ్యప్రదేశ్ టీం తరపున చిత్తగొడుతున్నాడు. ఫర్ షూర్ ఆర్సీబీలో మళ్ళీ పాత ఐర్ని చూసే అవకాశం ఉన్నాయి. అదనంటే పడిదర్ కన్సిస్టెన్సీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మిగతా ఎవరు రాణించకపోయినా ఇతను మాత్రం ప్రతి మ్యాచ్లో రన్స్ కొడుతూనే ఉంటాడు. దాంట్లో పడిదర్ బ్యాటింగ్ లో ఉండే గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే 10 బాల్స్ అయినా 40 బాల్స్ అయినా పెద్ద స్ట్రైక్ రేట్ తో రన్స్ స్కోర్ చేస్తాడు. అండ్ జితేష్ శర్మ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ సీజన్ లో ఇతని ఎబిలిటీ మొత్తం బయటకు తీశాడు. ఓడిపోయే గేమ్ లో జస్ట్ 33 బాల్స్ లోనే 85 రన్స్ కొట్టి జితేష్ జీతేగా రోల్ ప్లే చేశాడు. ఇట్ మీన్స్ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే అలా ఆడగలిగే సత్తా కూడా మనోడ్లో ఉంది. మరి ఐర్, పడిదర్ అండ్ జితేష్ ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ బ్యాటర్స్ ఉన్నప్పుడు ఎంత పెద్ద టార్గెట్ అయినా చేసి చేయడం పెద్ద మ్యాటర్ అయితే కాదు. అన్డౌటెడ్ 2026 సీజన్ లో ఆర్సీబీ ఆగమనం చూడొచ్చు. నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. లాస్ట్ సీజన్ మిడిల్ ఆర్డర్ లో ఏదైతే మిస్ అయ్యారో ఈసారి అదే మనోళ్ళకి బలంగా కనిపిస్తుంది.
కిందటిసారి విజయ్ శంకర్, దీపక్ కూడా ఇలాంటి బ్యాటర్స్ అందరూ టీంకి పెద్ద అడ్డే దించారు. అలాంటి ఈసారి మనలో బ్యాటింగ్ చూస్తే ఎంత పెద్ద టార్గెట్ అయినా బాధేసినట్టే కనిపిస్తున్నారు. బికాజ్ రుతురాజ్ గైక్వాడ్, డెవిల్డ్ బ్రేవిస్ అండ్ శివం డుబే మిడిల్ ఆర్డర్లో ఆడతారు. ఇదైతే వండర్ఫుల్ అయినప్పుడే చెప్పుకోవాలి. ముగ్గురు ప్రాపర్ క్వాలిటీ బ్యాటర్సే. మీకు ప్రతిసారి పెద్ద పెద్ద నాక్స్ కొట్టగలిగే బ్యాటర్ కావాలంటే రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. లేదు మధ్య మధ్యలో షేకాడించే స్టార్ కావాలంటే శివం డుబే ఉన్నాడు. లేదు ఎప్పుడొచ్చినా బాధేసే బ్యాటర్ కావాలంటే బ్రేవిస్ ఉన్నాడు. లిటరల్లీ వీళ్ళ ముగ్గురుతో మాతిపోయే బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఇన్కన్సిస్టెన్సీ బ్యాటర్ ఎవరు లేరు. గైక్వాడ్ చూసుకున్నా, బ్రేవిస్ చూసుకున్నా, డుబే చూసుకున్నా ముగ్గురు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంటారు. ముందు చెప్పినట్టు గైక్వాడ్ క్లాస్ చూపిస్తే బ్రేవిస్ అండ్ డుబే బాధేసి మాస్ చూపిస్తారు. లాస్ట్ సీజన్లో ఎలా ఆడారో మనందరికీ తెలుసు. నాట్ ఓన్లీ లాస్ట్ సీజన్ కాదు, వీళ్ళ ప్రీవియస్ స్టార్ట్ చూసుకున్నాం, ఎబిలిటీ చూసుకున్నాం, ఎప్పుడు మ్యాచ్ విన్నర్స్ కానీ రాణిస్తుంటారు. మొత్తానికి వీళ్ళ ట్రియో అయితే టాప్ లెవెల్లో కనిపిస్తుంది. నెంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి అందరికంటే మోస్ట్ ఫియర్లెస్ బ్యాటింగ్ లైనప్ ఎవరిది అని ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరు చెప్పేది ఎస్ఆర్హెచ్ పేరే. చివరికి ఎలా అయిపోయిందంటే బ్యాటింగ్ అందు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వేరేయా అని రేంజ్లోకి తీసుకెళ్లిపోయారు. అలాంటి వచ్చి కొత్త పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే ఈసారి ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లెసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి మిడిల్ ఆర్డర్లో ఆడతారు. లాస్ట్ సీజన్లో నితీష్ అండ్ ఇషాన్ ఫామ్ పడిపోయింది కానీ లేదంటే 300 మిస్ అయ్యేదే కాదు. అది ఇప్పుడు వీళ్ళున్న ఫామ్కి ఆ 300 3 సార్లు కొట్టినా షాక్ అవ్వడానికి ఏమీ లేదు. పర్టికులర్గా ఇషాన్ కిషన్ విషయానికి వస్తే రైట్ నో మనోడైతే సెన్సేషనల్ ఫామ్లో కనిపిస్తున్నాడు. అసలు డొమెస్టిక్ క్రికెట్ మొత్తంలో దొల్లు కొట్టి దూపిస్తున్నాడు. సయీద్ ముస్తాకిల్ ట్రోఫీని ఒంటి చేత్తో గెలిపించాడు. అక్కడ సెంచరీస్ బాధిస్తాడు. రీసెంట్లీ మళ్ళీ దులీప్ ట్రోఫీలో సెంచరీస్ బాధిస్తాడు. ఈ ఆట చూస్తుంటే నెక్స్ట్ సీజన్లో ఇషాన్ ఆగమనం చూసే అవకాశం కనిపిస్తుంది. అదర్వైజ్ హెన్రిచ్ క్లెసెన్ చూసుకున్న లాస్ట్ 3 సీజన్స్ నుండి ఎంతో కన్సిస్టెంట్ బ్యాటర్గా రాణిస్తున్నాడు. ప్రతి సీజన్లో మోర్ దెన్ 450 రన్స్ కొడుతున్నాడు. ఇంపార్టెంట్లీ క్లాసెన్ క్రీజ్లో ఉన్నాడు అంటే ఎంత పెద్ద టార్గెట్ అయినా పెద్ద మ్యాటర్ అయితే కాదు. అక్కడ మ్యాచ్ అయినా అయిపోవాలి, లేదంటే బౌలర్ పని అయినా అయిపోవాలి అనే రేంజ్లో మన కాటరమ్మ కొడుకు కొడతాడు. అదే మన నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం కాస్త ఫామ్ తప్పింది. అది ఇప్పుడు డొమెస్టిక్లో డామినేటింగ్ చూపిస్తున్నాడు. ఎస్పెషల్లీ T20 ఫార్మాట్లో నితీష్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. బాల్కి స్ట్రైక్ రేట్ పెంచుకుంటూ పోతాడు, అలా కొడతాడు. మరి ఇషాన్ కిషన్, క్లాసెన్ అండ్ నితీష్ ఈ ముగ్గురు కాటరమ్మ కొడుకులు వాళ్ళ బ్యాటింగ్తో మొత్తం తగలెట్టేస్తారు అనేది అర్థమవుతుంది. మరి మీ ఒపీనియన్లో ఏ టీం దగ్గర స్ట్రాంగెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉంది అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఆల్సో డోంట్ ఫర్గెట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు కొడితేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. సో ప్లీజ్ కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.